ఒకరోజు జూలీ అమ్మ అమ్మ మనం ఒక పిల్లిని పెంచుకుందామమ్మా అని తల్లిని ప్రాధేయపడింది. కానీ తల్లికి ఏమాత్రం ఇష్టం లేక ససేమీరా అంది. సరే, ఒక కండిషన్ మీద నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడికి ఇష్టమైతే పిల్లిని ఇస్తారు అని. యేసయ్య నాకు ఒక పిల్లిని దయచేయవని విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది జూలీ. ఆ మరుసటి రోజు సండే స్కూల్లో కూడా విశ్వాసంతో మనం ఏది అడిగినను దేవుడు మనకు అనుగ్రహిస్తారని బోధించారు. జూలీ అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక శబ్దం వినపడింది. చూస్తే అక్కడ పిల్లి కనిపించింది. అమ్మ, యేసే నాకు పిల్లిని ఇచ్చారని తల్లితో చెప్పినప్పుడు తల్లి ఎంతగానో ఆశ్చర్యపోయింది. చేసేది లేక పిల్లిని జాగ్రత్తగా పెంచుకోమని తనకు అప్పచెప్పింది. ఈ జరిగిన విషయాన్ని చూడడానికి ఇరుగు పొరుగు వారు వచ్చారు. వారిలో ఇద్దరు ఇది తమదేనని కన్ఫర్మ్ చేశారు. జరిగిన విషయం ఏమిటంటే, జూలీ ఇంటి వెనక వీధిలో ఉన్నవారు వారి పిల్లి చెట్టు కొమ్మ ఎక్కి దిగలేకపోయింది. ఆ పిల్లిని దించడానికి చెట్టు కొమ్మను కారు బంపర్ కట్టి ముందుకు లాగారు. అయితే ముందుకు లాగినప్పుడు ఆ కొమ్మ ఎరిగిపోయింది. చెట్టు కొమ్మ పైన ఉన్న పిల్లి ఎగిరి జూలీ వాళ్ళ ఇంట్లో పడింది. దీని వెనుక దేవుడు హస్తం ఉందని నమ్మి ఆ పిల్లను జూలీ దగ్గరికే వదిలేశారు.